హై ఫ్రెండ్స్ అందరికి నేను మీ క్రేజీ బ్లాగ్ తిన్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే ధని గ్రామంలో అయితే ఒక మోటార్ అయితే నడుస్తులట. దాని కొరకు అయితే అక్కడైతే వెళ్ళి అయితే మల్టీమీటర్ అయితే చూస్తే కానీ ఆ కరెంట్ ప్రాబ్లమ్ తోటి అయితే ఆ మోటార్ అయితే కాలిపోయింది. మోటార్ పీ కూడా అయితే స్టార్ట్ అయితే చేసినాము. రెండు పైపులు అయితే పీకేసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు తీసినాము. తీసి అయితే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కస్టమర్కి అయితే చెప్పినాము. కస్టమర్ ముందట ఏమైందో అది అయితే వివరంగా అయితే చెప్పేసి ఆ మోటార్ తీసుకుని అయితే షాప్కి అయితే వచ్చేసినాము. షాప్కి వచ్చిన తర్వాత అయితే ఆ మోటార్ అయితే రిపేర్ అయితే మావాడు చేస్తున్నాడు. ఇంకో మోటార్ అయితే డంగాపూర్ గ్రామంలో అయితే దించడు ఉండే ఆ మోటార్ తీసుకుని అయితే సీదా పాయింట్కి అయితే వచ్చేసినాము. డంగాపూర్ గ్రామంకి అయితే మేమైతే జాలీలు అవి అయితే కట్టేసుకొని 7 పైపులతో అయితే మోటార్ దించుడుండే. ఆఖరికి అయితే మోటార్ అయితే దించేసినాము. దించేసి అయితే కస్టమర్ లేకుండా కూడా మేమైతే దించి మోటార్ చాలు చేసి లోడ్ ఎంత తీసుకుంటుందో అవి అయితే చూసుకున్నాము. ప్రొద్దున తీసిన మోటార్ అయితే రిపేర్ అయితే అయిపోయిందట. ఆ మోటార్ తీసుకొని అయితే సీదా పాయింట్కి అయితే వెళ్ళిపోయినాం ధని గ్రామానికి అయితే. అక్కడ వెళ్ళాక అయితే జైంటింగ్ అవి అయితే కొట్టేసుకున్నాము. రైతు సోదరు తప్పకుండా గమనించడం ఏమంటే మోటార్ రిపేర్లు చేసుకున్న తర్వాత అయితే మోటార్ లోపల అయితే నీళ్ళు పోసుడు అయితే తప్పనిసరి. అక్కడి నుంచి అయితే మేమైతే ఒక కొత్త ఆటోమేటిక్ అయితే తీసుకొచ్చినాము. దీపక్ ఆటోమేటిక్ అయితే మన రైతు సోదరులు తోట లేకుంటే ఆటోమేటిక్ చాలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే కరెంటు అచ్చుడు పోడు ఉంటే కానీ దానికి అదే 5 నిమిషాల తర్వాత అయితే చాలా అయితే అయిపోతుంది. మా వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి.